హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహెస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఇవాళ మనం ఒక టేస్టీ రెసిపీ చూద్దాం. అది సాబుదానా కిచిడి అనమాట. నవరాత్రిలో చాలా బాగుంటుంది. ఫాస్టింగ్ చేసేటప్పుడు తింటూ ఉంటారు కదా. సో దాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత బంగాళదుంప ముక్కల్ని ఉడికించేసుకుని ఒక పొంగు రానిచ్చి వేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకుని వేయించుకుని తర్వాత సగ్గుబియ్యాన్ని మనం ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకుని ఒక 2 to 3 అవర్స్ కొద్దిగా 1-1.5 కప్పు వాటర్ పోసేసి నానబెట్టుకున్నామంటే చాలా పొడిపొడిలాడుతూ బాగుంటుంది అనమాట. అవి ఇందులో వేసేసుకుని తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, వేయించుకున్న పల్లీలు ఇందులోకి వేసుకున్నామంటే చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. పైన కొత్తిమీర వేసుకుని అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిమ్మరసం పిండుకున్నామంటే టేస్టీ సాబుదానా కిచిడి రెడీ అయిపోయినట్లే. మీరు కూడా నవరాత్రికి ఫాస్టింగ్ ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరి.